స్కాములకు అడ్డగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కేంద్రం ఈరోజు నిద్రపోతూ ఉంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతూ ఉంది, ప్రజల ఆస్తులు ఏ విధంగా విచ్చలవిడిగా భూపందారం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వం కనీసం నిఘా కూడా పెట్టట్లేదు రాష్ట్రాలపైన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే ఎకరా చొప్పున భూపందారం చేస్తున్నారు. నవ్వుకుంటున్నారండి, సోషల్ మీడియాలో జోక్స్ వేసుకుంటున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. అరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం వంటి నగరాల్లో జాబులు ఇస్తాము అంటే చాలు భూములు, కోట్ల విలువైన భూములను ఇస్తారట అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ఎక్కడ చూసినా కానీ ఈ భూపందారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణాన్ని కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసి నిజానిజాలను బయట తీయాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి భూములు పందారం చేస్తారా? ఈరోజు సాక్షి మీడియాలో కథనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. అరే, ఒక పక్క లడ్డూ స్కామ్ అంటారు, ఇంకొక పక్క మద్యం కుంభకోణం అంటారు, మరో పక్క వీళ్ళు మాత్రం అన్ని దోచేస్తున్నారు రాష్ట్రాన్ని. భూములన్నింటినీ కూడా, కోట్ల విలువైన భూములన్నింటినీ కూడా కావాల్సిన వ్యక్తులకి దోచిపెట్టేస్తున్నారు, ప్రజాధనాన్ని దోచుకునేస్తున్నారు. 3 లక్షల కోట్ల పైనే 20 నెలల్లో అప్పు చేసేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు. మరి ఈ 3 లక్షల కోట్లు అప్పు చేసి ఎవరు జోబిల్లోకి వెళ్ళిపోయాయి ఈ డబ్బులంతా? ఎవరు జోబిల్లోకి పోతున్నాయి ఈ అప్పులు చేసిన డబ్బంతా? ఇష్టానుసారం ప్రజలను మభ్యపెడుతూ, ప్రజల్ని పక్కదారి పట్టించేసి, ప్రజల ఆస్తులు ఇష్టానుసారం పనిచేస్తూ, తమకు ఇష్టం వచ్చిన వాళ్ళకి, కంపెనీలకి మేము భూములు ఇస్తున్నాము, ఉచితంగా ఇస్తున్నాము, ఉద్యోగాలు వస్తాయని ఎవరిని ఏమారుస్తున్నారండి? కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా దీనిపైన వేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న భూ పందారంపై ఎంక్వైరీ చేయాలి. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, అప్పుడే పుట్టిన కంపెనీలకు కోట్ల విలువైన భూములు నాయుడుపేటలో ఎన్ఏఎన్ గ్రీన్ మెట్కు 21.36 ఎకరాలు గత నవంబర్లో ₹1,00,000 మూలధనంతో ఏర్పాటైన కంపెనీకి కోట్లు పలికే భూములు కారు చౌకగా. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక కంపెనీకి, కంపెనీ అంటారు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనీసం ఒక షాప్కి అడ్వాన్స్ ఇవ్వాలంటే 2 లక్షలు అడుగుతున్నారండి టౌన్లో. చిన్న మున్సిపాలిటీలో ఒక షాప్ అడ్వాన్సే 2 లక్షలు అడుగుతున్నారు. అటువంటిది ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక వ్యక్తికి కారు చౌకగా 21.36 ఎకరాలు ఎన్ఏఎన్ గ్రీన్ మెట్కు దారాదత్తం చేశారట. ఎవడబ్బ సొమ్ముని ఈ విధంగా ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా మీరు దానం చేస్తారు? 99 పైసలకి ఎకరా లెక్కన. 2 నెలల క్రితం నెలకొల్పిన స్కై స్టోరేజ్కు అనకాపల్లిలో 15 ఎకరాలు పలు కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు. సాక్షి పేపర్లో కథనం చూడండి ఈరోజు. ఇలా సోషల్ మీడియాలోనూ పేపర్లోనూ కథనాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏమో నిద్రపోతా ఉంది. 20 నెలల్లో 3 లక్షల కోట్ల అప్పు ఏంటండి రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడు ఆ డబ్బులు? ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టాడు? ఎందుకు 3 లక్షల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎవడప్ప సొమ్ముని ఈ విధంగా అప్పులు చేసేసి ఆ డబ్బులంతా ఎవడు జోబిలోకి వెళ్తున్నాయి? ఎవడు కడతాడు? ప్రజలు కట్టే పనులే కదా ఈ అప్పులకి వడ్డీలు కట్టాల్సింది. అప్పులు తీర్చాల్సింది కూడా ప్రజలే కదా, ప్రజలకే కదా భారం. మరి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఎందుకు ఊరుకుంటా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా విచ్చలవిడిగా అప్పులు చేస్తుంటే, విచ్చలవిడిగా భూములు దారాదత్తం చేస్తుంటే, కారు చౌకగా కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తమకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటే ఊరుకే చూస్తుంటారా? నిజంగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని భవిష్యత్తులో వేరే పార్టీ మారితే కారు చౌకగా ఇచ్చిన ఈ భూములన్నిటికీ అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ భూములకు లెక్కగట్టి నష్టపరిహారాన్ని తీసుకోవటమే కాకుండా, వాళ్ళు నష్టపరిహారం ఇవ్వకపోతే ఇచ్చిన వాళ్ళ భూములు కూడా లాక్కునే విధంగా చట్టాలు తీసుకురాబడతాయి.
ఆ విధంగా ఆ ప్రభుత్వాలపై మేము ఒత్తిడి తీసుకొస్తాము అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు 99 పైసలకి ఎవరైతే కారు చౌకగా భూములు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఒకవేళ చెల్లించకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేసే విధంగా మేము రాబోయే ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొస్తాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో వడ్డీతో సహా మీ దగ్గర నష్టపరిహారాన్ని వసూలు చేస్తాం. ఇచ్చిన వాళ్ళ దగ్గర, తీసుకున్న వాళ్ళ దగ్గర, ఇద్దరి దగ్గర ఆస్తులు జప్తు చేసే విధంగా చట్టాలు తీసుకొస్తాం భవిష్యత్తులో. చెప్తున్నాం మేము, భూములు ఎవడైతే ప్రభుత్వ భూములను కారు చౌకగా తీసుకుంటున్నారో, ఎవరైతే ఇస్తున్నారో ఖబర్దార్. ప్రజల ఆస్తులు దారాదత్తం చేస్తుంటే ఇక్కడ ప్రజలెవరు చూస్తూ ఊరుకోరు. ప్రజల్ని డైవర్ట్ చేసేసి ప్రజల ఆస్తులు కొట్టేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ దీనిపైన వేయాలి. మోడీ గారు, అమిత్ షా గారు ఖచ్చితంగా దీనిపైన ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. రాష్ట్రంలో అందరూ కూడా కుమ్మక్కైపోయి ఇలా భూముల్ని దారాదత్తం చేస్తూ ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.